హే ఆల్, గుడ్ మార్నింగ్. సీతాస్ కిచెన్కి స్వాగతం. సీతాస్ కిచెన్లో సూపర్ హెల్తీగా ఉండే అవిసె గింజల లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కిలో అవిసె గింజలు తీసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. అవిసె గింజలు మాడిపోతే లడ్డు చేదొస్తుందండి. అందుకని లో ఫ్లేమ్లో స్లోగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఫైబరు, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అవిసె గింజలు జుట్టుకైనా స్కిన్కైనా చాలా మంచిది. ఈ లడ్డూని వారానికి 4 రోజులు ఆల్టర్నేటివ్ డేస్ తిన్నా చాలండి, అంత మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ గింజలు లో ఫ్లేమ్లోనే చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేగేలోపు కిలో గింజలకి 3/4 కిలో బెల్లం తీసుకుని తురుముకుని పక్కన ఉంచుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో స్లోగా కలుపుతూ గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. నాకైతే 15 మినిట్స్ పట్టింది. తక్కువైతే తొందరగా అవుతుందండి, కిలో గింజలు కదా, కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇలా వేగిన గింజలను పక్కన ఉంచుకుని చల్లారాలి. చల్లారిన తర్వాత గింజలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం గింజలు 2 ఒకసారి వేయకూడదండి. అవిసె గింజలు గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్లం యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. యాలకులు వేయటం చూపించడం మర్చిపోయాను. యాలకులు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. అవిసె గింజలు ఫ్లేవరు నచ్చని వాళ్ళకి యాలకులు కంపల్సరీ వేసుకోవాలండి. అవిసె గింజలు పొడి రెడీ అయింది కదా. ఇప్పుడు మొత్తం అలా అన్నీ వేసుకుని పొడి చేసుకుని లడ్డు చుట్టుకోవాలండి. అవిసె గింజల లడ్డు ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్టీ అవిసె గింజల లడ్డు రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.